ఏదేమైనా 25 సంవత్సరాల ఈ కెరీర్‌లో నిర్మాతగా మధ్యలో 9 సంవత్సరాలు ఒక నిర్మాతకు గ్యాప్ రావటం అనేటువంటిది ఈ అస్త్ర సన్యాసం, చిత్ర సన్యాసం చేయటానికి దారి తీసిన పరిస్థితులు ఏంటంటే ఏం చెప్తారు? పరిస్థితులు ఏమి లేవు. మనం సినిమాలు తీస్తున్నాం అనుకో, పిల్లల సినిమాలు అన్నీ మనమే తీయాలి. ఇక బయట ఎక్స్పోజ్ ఉండదు. ఇప్పుడు బయట 10 సినిమాలు బయట చేశాడు, ఎక్స్పోజ్ వచ్చింది. ఇప్పుడు 4 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. ఒక సినిమా కంప్లీట్ అయిపోయింది, మిగతా సినిమాలన్నీ 60-50% అయ్యి షెడ్యూల్ ప్రకారంగా జరుగుతున్నాయి. ఆ అవకాశం ఉండేది కాదుగా. అన్ని సినిమాలు మనమే చేయాల్సి వచ్చింది. కొడుకులు ఎక్కి రావటం వల్ల వాళ్ళు హీరోలు బయట సినిమాలు చేయాలంటే వాటిని మనం ఆగాలి. మనం ఆగితేనే అవి ముందుకెళ్తాయి. లేకపోతే ఏమైంది, మీ నాన్నే ప్రొడ్యూసర్ కదా, మీరే చేసుకోండి అంటారు. లేదా మళ్ళీ మనకు ఖర్చు కథలు చెప్తుంటాం. అంతే తప్ప బెల్లంకొండ సురేష్ సినిమాలు తీయలేని పరిస్థితిలోకి వెళ్ళి ఆగిపోయింది లేదు. సినిమా అనుకోవటం అయిపోయింది, ఎక్కడ అయిపోయింది, ఎప్పటికీ అయిపోతుంది. బెల్లంకొండ సురేష్ పరిస్థితి అస్సలు. నా అదృష్టం ఏంటంటే ఎదురు దెబ్బలు పడ్డాయి. లేదు, కొడుకులు ఎస్టాబ్లిష్ అవ్వాలి. మన సైడ్ వేరే చేసాం, మళ్ళీ బ్రహ్మాండ సంపాదించాం.